కానీ ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి జీవో తోటి దాదాపు 13,000 అక్రిడేషన్ కార్డ్స్ కోత విధిస్తున్నారు మీరని చెప్పేసి ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది. మీడియా కార్డ్ అన్నామే డెస్క్ వెళ్ళిపోతారు కదా, వాళ్ళ లెక్క ఏంటో తెలియదు. కానీ ఓకే, ఉదాహరణకి పెద్ద న్యూస్ పేపర్కి హైయెస్ట్ సర్క్యులేషన్ బిగ్ న్యూస్ పేపర్కి బ్యూరోలో 20 కార్డులు ఇచ్చామనుకోండి. డెస్క్లో అదే పేరుతో ఇచ్చిన కార్డులు ఉన్నాయి కదా, ఇంకో 20 30. దాన్ని ఎక్విటేషన్ అనకుండా మీడియా కార్డు అంటున్నాము. ఆ మీడియా కార్డుకు జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలన్నీ ఇంటి హౌసింగు, ట్రాన్స్పోర్టు, హెల్త్, ఇంకేమైనా తీసుకొచ్చినా అందరికి అవన్నీ కూడా అప్లికబుల్. జస్ట్ బయటికి వెళ్ళే యాక్సెస్ మాత్రమే. అంటే వాట్ ఐ మీన్ యాక్సెస్ ఇప్పుడు సబ్ ఎడిటర్కి ఉన్నాడు అనుకోండి, ఆ పెద్ద పేపర్ ఎడిటరు, బాబు నువ్వు ఇక నుంచి నువ్వు రిపోర్టింగ్ పోవాలని లెటర్ రాస్తే, ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే అతను ఓకే, మళ్ళా ఎడిటర్ అతను రాస్తే హీఈస్ ద ఫైనల్ అథారిటీ కదా. దాంట్లో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, ఎడ్యుకేషన్కి సంబంధించి గ్రాడ్యుయేటు ఉన్నాడు కాబట్టి ఎడిటర్ రాశాడంటూ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు హిమ్ ఆల్సో. మారిపోతాడు అప్పుడు రిపోర్టర్. ఓకే, అందుకని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేసేది, డెస్క్కు సంబంధించి మీడియా కార్డు ఆ ఫెసిలిటీ రాష్ట్ర ప్రభుత్వము వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చే విలేకరులకి ఏ అందుతాయో వారికి అవి అందుతాయి, డెస్క్ జర్నలిస్టులకు ఏ అందుతాయో విలేకరులకు అవి అందుతాయి. కవరేజ్కి సంబంధించి అదొక్కటే చేంజ్ ఉంటుంది అంతే.